దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన కొన్ని దినములలో మనము యేసుక్రీస్తు శిలువపై పలికిన 3 మాటలను మనం ధ్యానించుకున్నాం. మరి ఈరోజు 4వ మాటను మనం ధ్యానించుకుందాం. 4వ మాటగా యేసుక్రీస్తు శిలువ పైన మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 34 వచనాలు మనం చదివినట్టే ఈ మాటలు మనకు కనబడుచున్నది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసయ్యను గొల్గొతా కొండపైన తెల్లవారి 9 గంటల సమయంలో ఆయనను సిలువ వేసి ఉంటున్నారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ పైన వేలాడుచు ఆయన 3 గంటల ప్రాంతంలో ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో యేసయ్య 7 మాటలు సిలువపై పలికి ఉంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు 3 మాటలు, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ యొక్క దేశమంతటా ఒక కటికమైన చీకటి కమ్మేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. 3 గంటల ప్రాంతంలో మిగతా 3 మాటలను 4 మాటలను ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మాటపై పలికి ఉంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చదివినట్టయితే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. యేసయ్యను శిలువ మాటపై వేసిన తర్వాత అక్కడ చుట్టూ ఉన్నవారు ఆయనను అనేక రకాలుగా అపహాస్యం చేస్తున్నారు. మరి యేసయ్య అయినా వారి చుట్టూ వారిని కలే చూస్తూ వారిని తండ్రి వీరిని క్షమించమని ఆయన వేడుకుంటూ ఆయన నిస్సహాయ స్థితిలో శిలువమాన్పై ఉంటున్నప్పుడు ఈ యొక్క మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా ఒక కటికమైన చీకటి కమ్మి ఉంటున్నది. అక్కడ ఉన్న వారికి అలాంటి సందర్భం ఎప్పుడు వారి జీవితంలో చూడలేదు. మధ్యాహ్నం 12 గంటలకు చీకటి అయిపోవడం ఏంటి అన్న ఆ యొక్క విషయాన్ని కూడా వారు విస్మరించి యేసయ్యను ఇంకనూ వాళ్ళు అవమానపరుస్తూనే ఉన్నారు. యేసయ్యను వాళ్ళు తిడుతూనే ఉన్నారు. అయినా కానీ యేసయ్య వారిని క్షమిస్తూనే ఆ యొక్క శిలువ భారాన్ని శిలువలో ఆ యొక్క శ్రమలను యేసయ్య ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. మరి ఈ యొక్క మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి ఆయన అనే మాటకు ప్రవచనం కూడా ఇదివరకే బైబిల్ గ్రంథంలో ఆమోస్ ప్రవక్త గారు ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించి ఉన్నారు. యేసయ్య కన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మధ్యాహ్నం వేళంలో చీకటి కమ్మును, ఆ దినమున చీకటి కమ్మును, ఆ దినము భయంకరమని ఆమోస్ గారు తన గ్రంథంలో ప్రవచించి ఉంటున్నారు. చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమిని చీకటి కమ్మివేయును. యేసయ్య ఒక ఘోరమైన శిలువ శ్రమను అనుభవిస్తున్న సమయంలో తండ్రైన దేవుడు ఆయన కోపించి సూర్యుని వెలుగు ఆయన తీసివేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. పగటి వేళ చిమ్మ చీకటి ఆ స్థలంలో ఏర్పడింది. ఎందుకు? తాను ప్రేమించిన ఆయన ఏకైక కుమారుడు శిలువమానుపై అనేక రకాలుగా అవమానపరచబడుతూ ఆయన మరి కొద్దిసేపట్లో తన ప్రాణమును ఆయన తండ్రికి అప్పగించబోచున్నాడు. ఆ యొక్క సందర్భంలో దేవుని యొక్క కోపమును బట్టి, ఆయన యొక్క బాధను బట్టి ఆ యొక్క చీకటి కమ్మి వేసినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అంత మాత్రమే కాకుండా యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడుము భూమిని చీకటి కమ్మిచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది.
దేవుడు తన యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకనగా ఏ పాపము లేని ఆయనను ఈ యొక్క మనుష్యులు ఆయన కఠినముగా శిక్షించి అవమానపరచి మరి ఆయనను సిలువమానుపై ఎక్కించి ఆ భయంకరమైన శ్రమలకు ఆయనను గురి చేస్తున్నాడు. మరి నిజానికి యేసయ్యను మనుషులు చంపివేయడం జరుగుతుందా అంటే అది జరగని పని. కానీ ఆయన తానంతటకు తానే ఆ యొక్క విషయాన్ని ఆయన ఇష్టపూర్వకంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించారు. ఎందుకనగా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినదే అనేకుల కొరకు, అనేకుల పాపముల కొరకు ఆయన మరణించవలసిన దానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క నిరపరాధి రక్తము, ఆ నిర్దోషమును నిష్కల్మషమునైన రక్తము ఈ యొక్క భూమిపైన చిందించడం ద్వారా, ఆ యొక్క బలియాగం ద్వారా మన యొక్క పాప స్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. యేసయ్యను ఎవరు చంపలేరు, కాకపోతే ఆయనే ఇష్టపూర్వకంగా మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. చూడండి, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క మధ్యాహ్న సమయంలో కటికమైన చీకటి ఆ ప్రాంతంలో కమ్మి ఉంటున్నది. ఆ యొక్క సందర్భంలో యేసయ్య 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్త అనగా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటను పలికినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వారు భావించిన విషయం ఏమంటే, ఈయన ఏలియాను పిలుస్తున్నాడు, ఈయన సహాయం కొరకు ఏలియాను పిలుస్తున్నాడు అని వారు ఆయనను బట్టి వారు ఆలోచించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఎందుకనగా అంత్యకాలంలో ఏలియా వచ్చి సహాయం చేస్తాడని ప్రవచనం ఉంటున్నది. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో మనకు ఆ ప్రవచనం కనబడుచున్నది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏలియా దిగి వచ్చి ఈయనకు సహాయం చేయబోచుడు అనేసి అక్కడున్న వారంతా కూడా భావించి, ఇదిగో ఈయన ఏలియాను పిలుస్తున్నాడు అనే మాటను వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. యేసయ్య ఎందుకు అంత బిగ్గరగా కేక వేసినాడు? ఆయన మొదటి 3 మాటలు కూడా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు క్షరుగరు గనక వీరిని క్షమించుము అని సాధారణంగానే పలికినాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని ఆయన సాధారణంగానే పలికినాడు. మరి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని పలికిన 3వ మాట అప్పుడు కూడా ఆయన సాధారణంగానే పలికినాడు. కానీ ఈ యొక్క మాట దగ్గరకు వచ్చే సమయానికి ఆయన ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేక వేసి చెప్పుచున్నాడు. ఎందుకనగా అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారికి కూడా ఈ మాటలు వినబడాలి అనే ఒక అర్థంతో, ఆక్రందనతో, బాధతో ఆయన ఈ మాట పలుకుచున్నాడండి. భరించలేనంత నొప్పిలో యేసయ్య ఉంటున్నాడు. ఆయన యొక్క ఆఖరి బొట్టు రక్తం కూడా భూమిపైన చిందింపబడి ఉంటున్నది. యేసయ్యను గడిచిన రాత్రి అంతా కూడా భయంకరమైన కొరడా దెబ్బలతో, పిడిగుద్దులతో ఆయన ముఖం పైన గుద్దుతూ, జుట్టును పీకివేస్తూ ఆయన్ని ఎన్ని రకాలుగా అవమానించాలో, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా ఆయన హింసకు గురి చేసిన తర్వాత ఆయన ఆ నొప్పిని భరించలేదు. ఎందుకనగా యేసయ్య ఆయన మానవ శరీరంలో ఒక మానవుని కలిగే నొప్పిని కూడా ఆయన కలిగి ఉంటున్నాడు. ఆ సందర్భంలో ఆయన నొప్పిని కూడా ఆయన భరించినంత నొప్పిని ఆయన వ్యక్తపరుస్తూ, ఆయన గట్టిగా అరుస్తూ ఆ సమయంలో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట పలుకుచున్నాడు. ఇది కూడా ప్రవచనాత్మకంగానే యేసయ్య పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గారి యొక్క ప్రవచనాన్ని ప్రవచించినట్టుగా మనం చూస్తున్నామండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, నా దేవా నీవు నన్నేలపడి నాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని ఆయన ప్రవచించినట్టుగా మనము ఆ కీర్తనకారుడు చూస్తున్నామండి. అదే ప్రవచనాన్ని యేసయ్య తీసుకుని వస్తూ ఆయన సిలువ పైన 4వ మాటగా ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన నెరవేర్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం.
యేసయ్య గురించి పాత నిబంధనలో ప్రకటించబడిన ప్రతి ప్రవచనాన్ని కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆ ప్రతి ప్రవచనము నెరవేరినది. ఇదిగో ఆయన త్వరలో రాబోచున్ననే ప్రవచనం కూడా ఉంటున్నది. ఆ ప్రవచనం కూడా అతి త్వరలో నెరవేర్చబోబడుచున్నది. కాబట్టి అందరము ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. మరి తండ్రైన దేవుడు కుమారుని చెయ్యి విడవకపోతే యేసయ్య మరణం పూర్తి కాదు. ఎందుకనగా యేసయ్య తండ్రి కుమారుడు వారు ఏకమై ఉన్నారనే మాట మనం వాక్యంలో చూస్తున్నాం. వారు ఏకమై చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముటలేదా? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. తండ్రి కుమారుడు వారు ఏకమైంటున్నారు. మరి యేసయ్య యొక్క చెయ్యి ఆ తండ్రి విడవకపోతే ఆయన మరణం పూర్తి కాదు. ఆయన ఈ లోకంలో వచ్చిన ఆ యొక్క కారణము పూర్తి కాకుండా పోతుంది. కాబట్టి దేవుడు తాత్కాలికంగా తండ్రి తన కుమారుని ఆయన చెయ్యి విడిచిపెట్టగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడంటే, మొదటగా మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి అంత మాత్రమే కాకుండా చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఎందుకు తండ్రైన దేవుడు కుమారుని అనుగ్రహించాడంటే, మనల్ని అందరినీ పాప బంధకంలో నుంచి విడిపించడానికి, మనల్ని అందరినీ దిగో మనం పాప స్థితిలో మనము కొట్టుకొని పోవచ్చున్న మన చేయి పట్టుకోవడానికి తండ్రైన దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నామండి. ఇది సత్యం. ఎందుకనగా మన పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే యేసు క్రీస్తు యొక్క తండ్రి అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవముగా ఉంటున్నది. తండ్రైన దేవుడు కుమారుని చేతిని విడిచిపెట్టకపోతే ఆయన విడిచిపెట్టి మన యొక్క చేతిని తండ్రైన దేవుడు పట్టుకునేటప్పుడు, అనగా పాపంలో కొట్టుకొని పోవచ్చున్న మనల్ని చెయ్యి పట్టుకున్నాడు. ఆ పాపం నుంచి విడిచిపెట్టబడడానికి తండ్రైన దేవుడు తన కుమారుని చేతి విడిచిపెట్టి ఆయనను మరణమునకు అప్పగించి, ఆయన మరణం ద్వారా, ఆయన శ్రమ ద్వారా, ఆయన యొక్క నిర్దోషమైన రక్తము ద్వారా మనకందరికీ పాప విమోచన, పాప పరిహారము, పాప క్షమాపణ కలుగునట్లుగా తండ్రైన దేవుడు తన కుమారుని చేతిని తాత్కాలికంగా ఆయన వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నామండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం కూడా మనం జాగ్రత్తగా చదివినట్టయితే ఒక మాట మనకు అక్కడ కనపడుతుంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అప్పగింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినాడు. ఎందుకు అప్పగించినాడు? ఎక్కడ అప్పగించాడు అంటే, మన కొరకు, మనకు బదులుగా ఆ యొక్క శిలువమాను పైన యేసయ్యను మరణానికి తండ్రైన దేవుడు అప్పగించి ఉంటున్నాడు. మరి మనమేం చేస్తున్నాం? మరలా మనం పాపం చేస్తూ యేసయ్యని ఇంకా గాయపరుస్తున్నామే. మన స్వభావం మనం ఎప్పుడు మార్చుకుందాం? దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చినాడు, ఆయన యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చినాడు. ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చినాడో ఆ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన శిలువమానుపై నెరవేర్చినాడు. మనందరి పాపమును ఆయన కొట్టివేసి ఉంటున్నాడు, మనందరి కొరకు ఆయన వెల చెల్లించి ఉంటున్నాడు. అయినా ఇంకా మనము ఇంకా అదే పాప స్థితిలో ఉంటూ, అదే తప్పులు చేస్తూ, అదే పాపములు చేస్తూ మరలా మనం ఆయన గాయాలను రేపుచున్నాము. కాబట్టి ఈ రోజు నుంచైనా ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శిలువపై పలికిన 7 మాటలను వినడం ద్వారా కావచ్చు, ఈ బైబిల్ గ్రంథమును మనం చక్కగా చదువుకోవడం ద్వారా కావచ్చు, యేసుక్రీస్తుపై మనం విశ్వాసం ఉంచడం ద్వారా కావచ్చు, మన యొక్క పాపములు మనము పాప పరిహారం పొందుటకు, మనం పాప క్షమాపణ పొందుటకు, ఇదిగో మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించుటకు ఇది మనకు సరైన సమయం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం.
కాబట్టి నేటి నుంచైనా మనము మన యొక్క జీవితాన్ని మార్చుకుందాం, మన ప్రవర్తనను మార్చుకుందాం, మన మనోభిలాషను మార్చుకుందాం, మన తలంపును మార్చుకుందాం, మన నోటి మాటలను మార్చుకుందాం, మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మనము విడిచిపెట్టేద్దాం. ఇదిగో ఎవడైనను క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాత విగ్రహించను, సమస్తము క్రొత్తమైన రీతిగా క్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. తండ్రి అయిన దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.